క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మార్చి 1వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 38 వచనాల భాగములో దేవుని యొక్క వాగ్దానము 25వ వచనము, మరలా యేసుప్రవారు అతని మీద కన్నులుంచెను. అవునండి, ఇక్కడ యేసుప్రవారు బెత్సయిదా నుంచి మరి వచ్చిన కొంతమంది ఒక గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చారు. అతన్ని ముట్టమని కోరారు. కానీ యేసుప్రవారు అతన్ని చెయ్యి పట్టుకొని దూరంగా తీసుకొని వెళ్ళాడు. అంటే ఏకాంతమునగా వానిని బాగు చేయాలని ఆశ. యేసుప్రవారు మానసిక రోగానికి కూడా మరి వైద్యుడండి. అందరి ముందు అతడికి కంటి చూపిస్తే ఒకవేళ అనేక మందిని చూసి మరి భయపడవచ్చు. లేదంటే ఒకేసారి ఈ సైట్ అనేది ఇచ్చినప్పుడు ఒకవేళ దెబ్బ తినవచ్చు. అందుకని ముందు అతన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలాగూ అంటే యేసుప్రవారు అతన్ని చేపట్టుకున్నప్పుడు ఆయనకు ఒక ధైర్యం వస్తుంది. యేసయ్య నీ చేయి పట్టుకునేవాడుగా ఉన్నాడు. నీ కుడి చేయి పట్టుకొని నడిపించే దేవుడుగా, జయించుటకు దేవుడు నీకు మరి శక్తిని ఇవ్వటానికి యెషయా గ్రంథం 45వ అధ్యాయములో జయించుటకు 1వ వచనము నుండి మరి జయించుటకు నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను అంటే నీకు జయ జీవితాన్ని ఇవ్వటానికే యేసుప్రవారు మరి అతని చేయి పట్టుకొని ఊరి వెరపలకి తీసుకొని వెళ్ళాడు. అంటే దేవుడు మనతో సహవాసం చేయాలని, మనలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచుట కొరకు యేసుప్రవారు ఆ యొక్క గుడ్డివానికి అంచులంచులుగా తోడవుతూ, దగ్గరగా ఉంటూ, చేయి పట్టుకుంటూ, ఉమ్మి వేస్తూ, చేతులు పెడుతూ ఈ విధంగా చేసి నీకు ఏమైనా కనపడుతుందా అన్నప్పుడు మరి మనుషులు చెట్ల వలె కదులుచున్నారన్నాడు. అంటే సంపూర్ణ స్వస్థత రాలా. మరి యేసుప్రవారు చేసిన అద్భుతాలలో ఈ యొక్క అద్భుతమే మరలా చేశాడు దేవుడు. కారణము మరి అతడి యొక్క విశ్వాసం చాలినంతగా ఉండకపోవటం, లేకపోతే మరి దేవుడు క్రమేపణ ఇవ్వటం. ఏదేమైనప్పటికీ దేవుడు చేసేటట్టుగా మనం అవకాశం ఇవ్వాలి. మరలా ఫీల్ కాకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఏ విధంగా తెలిసినా మరి మరలా అతని మీద చేతులు పెట్టి మరి దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. అతడు శారీరకంగా మరి అతడు భౌతికంగా గుడ్డివాడు. చాలా మంది క్రైస్తవులు ఆధ్యాత్మికమైన గుడ్డితనములో ఉన్నారు. 2 కొరింథీ 4వ వచనములో మరి అవిశ్వాసము చేత ఇహలోక దేవతల మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేయుచున్నది. అవిశ్వాసం అనేది ఒక భయంకరమైన గుడ్డితనం. దానిని మనం బాగు చేయించుకోవాలి. అది బాగు చేయించుకోవాలన్నా ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనములో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి, నేను మరలా మిమ్మల్ని బాగు చేస్తాను, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు మన అవిశ్వాసాన్ని బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. శారీరక స్వస్థతను కూడా ఇస్తాడు. ఈ దినము దేవుడు మనల్ని బాగు చేసేవాడుగా, మరలా ముట్టేవాడుగా, మరలా తాకేవాడుగా ఉన్నాడు. మరలా నువ్వు దేవుడి దగ్గరికి రండి, దేవుడు నీకు సహాయము చేస్తాడు. నమ్ము, దేవుడు నన్ను బాగు చేస్తాడని నమ్మితే ఖచ్చితంగా దేవుడు కృప చూపిస్తాడు. ఈ దినం ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 32వ వచనము, పేతురు ఆయన చేయి పట్టుకొని యేసుప్రవారిని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? సహజంగా చూడండి, యేసుప్రవారు నేను ఎవరిని అన్నప్పుడు అందరూ ఇర్మియాని, ఇంకొకరని, ప్రవక్త అని అంటున్నారు. కానీ యేసుప్రవారు ఎవరన్నది మరి శిష్యుడైన పేతురు గారు ఏం చేశాడో తెలిసిన, నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడివి, అనగా సజీవుడు అయిన దేవుని కుమారుడివి, క్రీస్తువి, నువ్వే అభిషిక్తుడివి అన్నప్పుడు మరి సీమోను, పేతురు, రక్తమాంసములు నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు అని చెప్పినప్పుడు మరి ఎంతగా పేతురు ఆ సమయంలో అందరూ మౌనంగా ఉంటే పేతురు చెప్పటానికి కారణం నేను అనుకుంటాను, మనసులో గాని, హృదయంలో గాని, ఆత్మలో ప్రార్థన చేసుకొని ఉంటాడు. ప్రభా, నేను మరి చెప్పాలి ఆన్సర్ అని దేవుడు తన ద్వారా పలికిచ్చాడు, తండ్రి ద్వారా. అయితే కొద్ది క్షణాలు అయిన తర్వాత యేసుప్రవారు సిలువ మరణము, నేను సిలువలో మరణించాలి, యెరూషలేముకి వెళ్ళి ప్రధానుల చేతను రోమా ప్రభుత్వ అధికారుల చేత కొట్టబడి నేను సమాధి చేయబడాలి అన్నప్పుడు అప్పుడు వెంటనే పేతురు యేసు ప్రభు చేపట్టుకున్నాడు. సహజంగా సేవకులకి
మరి దేవునికి కూడా ఎక్కువ ఎవరి ద్వారా అంటే ప్రియముగా ఉన్నోళ్ళే, దగ్గరగా ఉన్న వాళ్ళ ద్వారానే శోధనలొస్తాయండి. యేసు ప్రభువారికి గూడా ఈ శోధనొచ్చింది. ఏమని? "నువ్వు శిలువ మరణం పొందకూడదు." అప్పుడు యేసు ప్రభువారు అయ్యి సాతాను యొక్క మాటలని తెలుసుకొని, "సాతానా నా వెనుకకు పొమ్ము." అంటే పేతురులో దెయ్యం ఉందని కాదు. మనుషుల పద్ధతులు. ఎప్పుడు గూడా మనిషి ఎలాగుంటాడో తెలుసునా? సింహాసనం గూడా సులువుగా గావాలంటాడు. సింహాసనం సిలువ ద్వారానే. రక్షణ సిలువ ద్వారానే. అలా కాకూడదు. ఊరకనే కావాలనుకుంటాడు. అలా కాదండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటో తెలుసునా? సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ సిలువ అనేది లేకుండా సులభంగా కావాలనుకున్నాడు. నువ్వెప్పుడు గూడా మరి ఈ విధంగా ఇతరులని నువ్వు తక్కువ చేసి అంటే వారు చేస్తున్న దాన్ని గద్దించక అంటే గద్దించే మనస్తత్వం మనలో ఉండకుండా మనము లోబడే వాళ్ళముగా ఉండాలి. శిలువ మరణం ద్వారానే రక్షణ. మనుషులు ఎప్పుడు కూడా సులభంగా చూస్తారు. దేవుడు మనకి కష్టంతో ఇస్తాడు. అందుకే ఆజ్ఞ రాయబడింది. ఇది నా ఆజ్ఞ 34 వచనం. ఎవడైనా నన్ను ఎమ్మడింపాలి అంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు రొట్టెలు దొరుకుతున్నాయి. అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు అనుకుంటున్నాం గానీ, నన్ను వెంబడించాలి అంటే సిలువ ఎత్తుకోవాలి. కష్టాలు ఉంటాయి. సిలువ యేసుప్రభువారు గూడా సిలువ మోసి మాదిరి చూపించాడండి. ఆయన సిలువ మోసిన దేవుడు. నువ్వు గూడా సిలువ నీకున్న శ్రమ నువ్వు మొయ్యాలి. బాగా గమనించాలి. చాలామంది అంటే సిలువ అంటే చాలా మందికి ఇష్టం లేదు. శ్రమలంటే ఇష్టం. నా నిమిత్తం నువ్వు అవసరమైతే ప్రాణం గూడా పోగొట్టాల్సొస్తది. కాబట్టి ఈ లోకంలో నిందలు, అవమానాలు ప్రభువు నిమిత్తం మనం పొందాలి. మరి దరిద్రుడు అయిన లాజరు ఎన్ని అవమానాలు పొందాడు. నువ్వు దేవుడి బిడ్డవు గదా! నీకెందుకు ఆకలి? నీకెందుకు దరిద్రం? నీకెందుకు వస్త్రాలు? నీకెందుకు బలహీనత? నీకెందుకు జబ్బని? కానీ అతడు బైబిల్‌లో రాయబడింది లూకాసు వార్త మరి 16 అధ్యాయం 25 వచనంలో స్పష్టంగా రాయబడింది. ధనవంతుడితో అబ్రహాం గారు చెప్తాడు. నీవు నీ జీవిత కాలమంతా సుఖాన్ని అనుభవించావు. ఈ లాజరైతే కష్టమును అనుభవించాడు. అవునండి. సిలువ ద్వారానే, శ్రమ ద్వారానే ఉన్నతమైన స్థాయి. ఇది గుర్తుపెట్టుకో. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ దినమునైనా నువ్వు మరలా బాగు చేసేవాడివి. మేము ఇతరుల్ని గద్దించే వాళ్ళంగా కాకుండా ప్రభా, మీ ఆజ్ఞనికి లోబడుతూ మీ శిష్యులుగా మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి, మీ నామానికి మహిమ తెచ్చి, సిలువ ద్వారానే నాయన పరిచయం. నాయన ఈ సిలువను ఎత్తుకొని ముందుకొచ్చే వాళ్ళంగా దయచేయమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యను సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక.